హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన మలయాళం మూవీ మురా ఎలా ఉందని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మూవీ యొక్క ఆన్లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమాలో నలుగురు ఫ్రెండ్స్ అన్నమాట, నలుగురు అబ్బాయిలు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ నలుగురు అబ్బాయిలు ఉంటారు కేరళలో. సో అలా ఉన్నప్పుడు వాళ్ళ పైన ఉండే ఒక వ్యక్తి ఆ ఊళ్ళో పెద్ద మనిషి అనుకోవచ్చు. సో అలా అయినప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మదురైలో ఉండే ఒక చోటలో డబ్బు అయితే ఉంటుంది, ఇల్లీగల్గా వచ్చిన డబ్బు. సో ఆ డబ్బుని ఎలాగైనా మీరు పోయి దొంగతనం చేసుకొచ్చేసేయండి అని చెప్తారు. సో వీళ్ళు డబ్బులు కాసపడి ఏం చేస్తారంటే, ఈ నలుగురు మదురైకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డబ్బులు కూడా తీసుకువచ్చేస్తారనమాట. సో డబ్బులు తీసుకుని కేరళకు వచ్చిన తర్వాత డీల్ మాట్లాడతారనమాట. ఎలా అంటే, మేము డబ్బులు తీసుకొచ్చాం కదా, మాకు షేర్ ఇంత ఇవ్వండి అనేసి. కానీ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పిన షేర్ ఇయ్యరు. సో అలా మాట్లాడుతూ ఉండేటప్పుడు అది గొడవగా మారిపోతుంది, కొట్టుకునేస్తారు. కొట్టుకున్న తర్వాత ఫైనల్గా వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చేస్తా అని ఫిక్స్ అయిపోతారు. సో అలాగైనప్పుడు కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, ఆ నలుగురు అబ్బాయిల్లో ఇద్దరు అబ్బాయిలకి బైక్లో యాక్సిడెంట్ అయిపోతుంది, ఇద్దరు చనిపోతారు. సో కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఇది యాక్సిడెంట్ కాదు, కావాల్సినే వాళ్ళిద్దరిని బండి ఎక్కించి చంపేశారనేసి. సో అలా చంపించింది ఎవరు, ఎందుకు చంపించారనేసి మిగతా ఇద్దరు పోయి కనిపెట్టి వాడిని రివెంజ్ తీసుకుంటారు. సో అదే ఈ మూవీ యొక్క హోల్ స్టోరీ. సో అది హత్య చేయించింది ఎవరో కాదు, ఎవరైతే వాళ్ళకి డబ్బులు తీసుకురమ్మని చెప్పారో వాళ్ళే. సో ఎట్లయినా వీళ్ళని చంపేస్తే వాళ్ళకి షేర్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి సో వాళ్ళని చంపేయాలని చూస్తారు. సో లాస్ట్కి ఏమైంది, వీళ్ళిద్దరూ వాళ్ళని చంపారా లేక వీళ్ళిద్దరిని చంపేశారనేసి ఈ మూవీ యొక్క హోల్ స్టోరీ అన్నమాట. నాకైతే ఈ సినిమా నచ్చింది. దానికి ముఖ్యమైన కారణం వీళ్ళు తీసుకున్న స్టోరీ, వీళ్ళు తీసిన విధమే. సో సింపుల్ అండ్ లైన్ కానీ సూపర్గా ఉంటుంది మేకింగ్ పరంగా చూస్తే. ముఖ్యంగా ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. అది దాటి ఓవరాల్ కాన్సెప్టే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ముఖ్యంగా ఆ ఫ్రెండ్షిప్ అనే ఒక విషయాన్ని చాలా చాలా సూపర్గా చూపించుంటారు. సో మనతో ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళు మనతో లేరు, ఇంకా చనిపోయారు అనేప్పుడు ఆ ఫీలింగే వేరేలా ఉంటుంది. సో ఆ ఎమోషన్ అనేది చాలా చాలా సూపర్గా ఈ సినిమాలు చూపించుంటారు. అండ్ ఈ సినిమా క్లైమాక్స్ విషయానికి వస్తే, ఈ సినిమా క్లైమాక్స్ ఎండ్ చేసిన విధం అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో ఎంతమందికి ఈ సినిమా గురించి తెలుసుని తెలియదు. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి కేరళలో పెద్ద హిట్ అయింది అనమాట. 50 days పైన ఈ సినిమా ఆడి, సో ఇప్పుడే రీసెంట్గా మలయాళంలో స్ట్రీమింగ్ వచ్చింది ఓటీటీకి. సో ఇప్పుడే చూసాను నేను. సో అందువల్ల చెప్తున్నా, ఈ సినిమా మీరు చూసారని చెప్పండి. చూడకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు అయితే ఈ సినిమా స్ట్రీమింగ్లో ఉంది, చూడాలనుకుంటే చూడొచ్చు. మలయాళంలో ఈ సినిమా ప్రజెంట్ వచ్చి స్ట్రీమ్ అవుతుంది, ఇంకా తెలుగు డబ్బింగ్ రాలేదు. తెలుగు డబ్బింగ్ వస్తే కింద మీకు అప్డేట్ చేస్తాను. సో మలయాళమైనా పర్లేదు అనేటప్పుడు మీరు మలయాళంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా చూడొచ్చు, విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ మీరు సినిమా చూడొచ్చు అనమాట. ఈ సినిమా చూడాలనుకుంటే ఒకసారి చూడండి, వన్ టైం వాచబుల్కి ఈ సినిమా చాలా చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఈ సినిమా రన్ టైంకి వస్తే ఒక 2 hours అనుకుంటాను, ఎక్కువ కూడా లేదు. సో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమా చూసినట్టయితే మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. చూడకుండా ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో చెక్ చేసి చూడండి. ఈ సినిమాని మీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి బ్యాడ్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ అలాంటివి ఏం లేవు, కానీ కొన్ని యాక్షన్ సీక్వెన్స్ మాత్రం ఉంటుంది. సో అవి ఓకేనా అంటే మాత్రం మీరు ట్రై చేయండి, లేకపోతే ఇండివిజువల్గా చూడొచ్చు. సో అంతే. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, నా యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నా యొక్క యూట్యూబ్ చెక్ చేస్తే, హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. సో వాటిని అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీకు కింద ఒపీనియన్ ఉంటే కింద కమెంట్ చేయండి, నేను చెక్ చేసి తెలుసుకుంటాను. ఇంకొక వీడియోతో నేను మీ ముందు. అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.